హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మీకు వాటర్ ప్యూరిఫైయర్ దాని యొక్క పార్ట్లు ఎలా మార్చాలో మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఆ ఫిల్టర్ 5 మైక్రాన్ ఫిల్టర్ యొక్క పరిస్థితి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎంత దారుణంగా వీళ్ళు వాటర్ ఫిల్టర్ వాడారు అనేది. సో ఇది వాటర్ ఫిల్టర్ వేసుకుని 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ మిషన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఫిల్టర్స్ మార్చుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఫిల్టర్ ఎలా మార్చుకోవాలి ఏంటి, ఇందులో అన్ని రకాల సజెషన్స్, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్చుకోవాలి, ఏమేమి ఏ ప్లేసుల్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తాను ఈ వీడియోలో. ఒకసారి మీరు ఈ వీడియోని చూసారు అంటే మీరు ఖచ్చితంగా ఫిల్టర్లు మార్చుకోవడమే కాదు, మీరుగానే తయారు చేసేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇన్కమింగ్ వాటర్ ఎక్కడికి వస్తుంది అది చూడండి. ఇన్కమింగ్ వాటర్ యాక్చువల్గా ఎక్కడికి వస్తుందంటే, ప్రీ కార్బన్ ఫిల్టర్కి ఈ ఫస్ట్ ఇన్కమింగ్ వాటర్ అనేది వస్తుందన్నమాట. మనం ఏదైతే పైప్ లైన్ ద్వారా ఇస్తామో అది వచ్చేసి ప్రీ కార్బన్కి వస్తుంది. చూడండి, ప్రీ కార్బన్ మనం రిలీజ్ తీసేద్దాము. దాన్ని తీసేసిన తర్వాత అది ఎలా చేస్తున్నాను ఏంటో మీరు పూర్తిగా చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ దానికి ఎల్బోస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే లోపల ఫిల్టర్లో పెట్టుకునే అవకాశం ఉన్న వాటి అన్నిటికీ కూడా థ్రెడ్డింగ్ ఎల్బోస్ ఉంటాయి, వీటన్నిటికీ కూడా పిన్నింగ్ ఎల్బోస్ అనమాట. సో జస్ట్ మనం ఒకసారి పిన్ చేస్తే సరిపోతుంది. అలాంటి ఫిల్టర్స్ ఈ పోస్ట్ కార్బన్కి, ప్రీ కార్బన్కి, సెగ్మెంట్కి, ఆల్కలిన్ ఫిల్టర్కి, వీటన్నిటికీ కూడా ఇలాగే వస్తుందన్నమాట. సో ఇది పుషింగ్ సంబంధించిన ఎల్బోస్ అనమాట. మనం పిన్నింగ్ ఎల్బోస్ అనొచ్చు, పుషింగ్ ఎల్బోస్ అనొచ్చు. సో అది తీసుకున్న తర్వాత చూడండి, ప్రీ కార్బన్ తీసిన తర్వాత దానికి వస్తుంది. దాని తర్వాత ప్రీ కార్బన్ నుంచి సెగ్మెంట్కి వెళ్తుంది, సెగ్మెంట్ ఫిల్టర్కి వెళ్తుంది అనమాట వాటర్. ఇక్కడ నేను కొత్తగా పైప్ లైన్లు కూడా మారుస్తున్నాను, ఎందుకంటే మీరు ముందు వెంటనే స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, స్టార్టింగ్లోనే అది ఎంతగా ప్రాబ్లం వచ్చినాయి పైపులు. సో అలాగని అనుకుంటే లోపలికి పైపుల్లో కూడా ఇదే డస్ట్ ఉండొచ్చు, అందుకనే నేను పైపులన్నీ కూడా కొత్త పైపులే నేను వేస్తున్నాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే ఖచ్చితంగా మీకు ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. చూడండి, సెగ్మెంట్ అని చెప్పాను కదా, ఈ సెగ్మెంట్ ఫిల్టర్ మార్చిన తర్వాత సెగ్మెంట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అంటే, మోటార్ యొక్క ఇన్కమింగ్ వెళ్తుంది. అంటే పంప్ యొక్క ఇన్కమింగ్కి ఈ సెగ్మెంట్ నుంచి వెళ్తుంది. చూడండి, ఫస్ట్ డైరెక్ట్ ఇన్కమింగ్ వాటరు ప్రీ కార్బన్కి వస్తుంది, ప్రీ కార్బన్ తర్వాత సెగ్మెంట్కి వెళ్తుంది, సెగ్మెంట్ నుంచి మోటార్ యొక్క ఇన్కమింగ్కి వెళ్తుంది అన్నమాట. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకనే నేను అన్ని ఫిల్టర్లు తీయకుండా ఒక్కొక్క ఫిల్టర్ తీసి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు మనం తీసేది మెమ్బ్రాన్ అని అంటాం అనమాట. ఈ మెమ్బ్రాన్ ఫిల్టర్ చాలా అంటే చాలా అవసరం. మెమ్బ్రాన్ ఒకవేళ మీరు వాడుతున్నప్పుడు కనుక మెమ్బ్రాన్ ఫిల్టర్ పోయింది అని అంటే ఖచ్చితంగా ఆ ఫిల్టర్లో వాటర్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. అంత సెక్యూర్డ్గా ఈ మెమ్బ్రాన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. చూడండి, మెమ్బ్రాన్ ఫిల్టర్ ఎంత టైట్గా ఉందో, అంటే దాదాపుగా ఒక 4 వీళ్ళు కరోనా టైంలో వేసుకున్నారు. సో అప్పటి నుంచి మార్చలేదు, అందుకని అంత టైట్గా పట్టింది. ఇప్పుడు చూడండి, ఇది మారుస్తున్నాను, మెమ్బ్రాన్ అనమాట. మెమ్బ్రాన్ మారుస్తున్నాం. సో మెమ్బ్రాన్కి ఎలాగ వెళ్తున్నాయో చూడండి పైప్ లైన్ కనెక్షన్స్. ఇక్కడ మెమ్బ్రాన్ యొక్క ఫిల్టర్కి క్యాబినర్ ఏదైతే ఉందో, క్యాబినర్కి కొంచెం పైకి ఒకటి కిందకి ఒకటి ఉంటాయి. సో పైకి ఉన్న దాని నుంచి బ్యూటీ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. అంటే పైకున్న స్ట్రిప్ నుంచి మీరు ఫ్లో స్విచ్కి వెళ్ళి ఫ్లో స్విచ్ నుంచి అవుట్ సైడ్కి బ్యూటీ వాటర్ గాను వేస్ట్ వాటర్ గాను వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ కింద ఉన్న దాని నుంచి ఆల్కలైన్ ఫిల్టర్కి కానీ పోస్ట్ కార్బన్స్కి కానీ మనం దాన్ని వేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆల్కలైన్కి అయినా వేసుకోవచ్చు, పోస్ట్ కార్బన్ ఫిల్టర్కి అయినా సరే మనం వేసుకోవచ్చు అనమాట.
సారీ, కొంచెం నాకు జలుబు చేసింది. దానివల్ల కొంచెం మాటలు కూడా తడబడుతున్నాయి. అందుకే మరి రిపీటెడ్గా మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి ఏమనుకోవద్దు. మీరు పూర్తిగా ఈ వీడియోని గమనిస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడు మోటార్ యొక్క అవుట్పుట్ నుంచి పైప్ లైన్ తీసాం. చూడండి, మోటార్ యొక్క అవుట్పుట్ కనెక్షన్ అనమాట అది. దీన్ని ఏం చేస్తామంటే మెమ్రాన్ యొక్క ఇన్కమింగ్ అంటే స్టార్టింగ్ సింగిల్గా ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. చూడండి, దాన్ని ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో ఇప్పుడు కింద నుంచి ఎలా వెళ్తాయి అనేది మీరు చూసారు కదా. కింద నుంచి పైప్ లైన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది చూసారు కదా. ఇప్పుడు ఇదిగోండి, ఫ్లో స్విచ్ కూడా మనం మార్చేద్దాం. ఎందుకంటే అన్నీ మార్చేస్తున్నాం. ఈ ఫిల్టర్లో మోటార్ ఒకటే బాగుందండి. యాక్చువల్లీ ఈ మోటార్ ఒకటే పనిచేస్తుంది. దీని యొక్క డైవర్టర్ కూడా పోయింది, అంటే ఎస్ఎంబిఎస్ కూడా పోయింది. అలాగే సాలినాయిడ్ వాల్వ్ ఉంటుంది లోపల, యూవీ అల్ట్రా యూటిలిటీ ఉంటుంది. సో ఈ 3 కూడా పోయినాయి. అవి కూడా నేను మార్చేశాను. సో ఎందుకనంటే ఇది మొత్తం చోక్ అయిపోయిందండి. మొత్తం ఫిల్టర్స్ అన్నీ కూడా చోక్ అయిపోయినాయి. చూసారు కదా మీరు, ఫిల్టర్ని చూస్తే మట్టి మట్టి కింద ఉంది. సో దానివల్ల అది చోక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లో స్విచ్ నుంచి పైకి ఉన్న దాని మీద మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, దీని నుంచి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్కలైన్ ఫిల్టర్ తీసుకొని సేమ్ మన ఆల్కలైన్ ఫిల్టర్ కూడా ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు దాంట్లో కింద ఉన్న పోల్ నుంచి, పైన ఉన్న పోల్ నుంచి అవుట్పుట్ ఇచ్చాం, బ్యూటీ వాటర్కి ఇచ్చాం. కింద ఉన్న పోల్ నుంచి ఈ ఆల్కలైన్కి ఇస్తాం. సో దీన్ని ఆల్కలైన్ ఫిల్టర్ అంటారు. సో ఈ ఆల్కలైన్ ఫిల్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ఆల్కలైన్ ఫిల్టర్ మనం ఎప్పుడైతే వేస్తామో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆల్కలైన్ ఫిల్టర్ యూస్ చేయడం వల్ల 20% ఆక్సిజన్ లెవెల్స్, అంటే మన వాటర్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ 20% ఇంక్రీజ్ అవుతాయి. సో మనకి చాలామందికి ఏంటంటే, మామూలు ఫిల్టర్ వాటర్ తాగితే ఈ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు అంటాం. సో ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే అవి రావన్నమాట. సో అందుకని కొంచెం రేట్ ఎక్కువైనా కూడా మీరు పోస్ట్ కార్బన్ ప్లేస్లో ఆల్కలైన్ ఫిల్టర్ వేసుకోండి, పనిచేస్తుంది. ఇది మీకు ఆల్కలైన్ అంటే వర్షపు నీరు ఎంత శుద్ధంగా ఉంటుందో దాంట్లో ఎలాంటి మినరల్స్ ఉంటాయో ఆల్కలైన్లో కూడా కొండల నుంచి కారే వాటర్ ఏదైతే ఉంటుందో అది ఆల్కలైన్ వాటర్ అంటారు. సో ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు చూడండి, క్యాబినర్లో ఉన్న ట్యాప్ కూడా మార్చేశాను. క్యాబినర్ చాలా నీట్గా కడిగి పెట్టారు వీళ్ళు. సో క్యాబినర్లో ఉన్న ట్యాప్ మార్చేశాను. ఇప్పుడు ఆల్కలైన్ యొక్క అవుట్పుట్ ఉంది కదా, ఇన్కమింగ్లో ఏమి ఇచ్చాము, మెమ్రాన్ నుంచి వచ్చిన కనెక్షన్ ఇన్కమింగ్లో ఇచ్చాము ఆల్కలైన్ వాటర్కి. ఈ అవుట్పుట్ నుంచి మనం దీనికి ఇస్తున్నాం అనమాట, ఇది ట్యాంక్లోకి. ఇప్పుడు అర్థమైంది కదా, మెయిన్ ప్రీ కార్బన్ సెగ్మెంట్ ఈ రెండింటి నుంచి మోటార్కి, మోటార్ నుంచి మెమ్రాన్ నుంచి ఆల్కలైన్కి, ఆల్కలైన్ తర్వాత ట్యాంక్లోకి. సో ఇదే ప్రాసెస్ అండి. మీరు ఎటువంటి ఫిల్టర్స్ వాడినా, ఏ ప్లేస్లో మీరు ఎలాంటి ఫిల్టర్స్ వాడినా ఇదే ఉంటుందండి. సో కొంతమంది ఏం చేస్తారంటే పోస్ట్ కార్బన్ వేస్తారు, ఆల్కలైన్ ఫిల్టర్ కూడా వేస్తారు. దానికి ఇంకొక క్యాబిన్ ఎక్కువ ఉంటుంది. సో అలా 2 ఫిల్టర్లు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అలా చేయడం వల్ల మోటార్లు తొందరగా పోయే అవకాశం ఉంటాయి. సో ఎక్కువ ఫిల్టర్ అయిపోయినా కూడా మనకు సరైన మినరల్స్ అనేవి అందవన్నమాట. సో దాని గురించి ఈ మాత్రం సరిపోతుందండి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, అది క్యాబినర్ ఓపెన్ చేసిన వీడియోని మళ్ళీ నేను ప్లే చేస్తున్నాను, ఎందుకని ఎంత అలా చేయాల్సి వచ్చిందో చూడండి. అది ఎంత బాగాలేదో వాటర్ చూసారా, మొత్తం అలా ఫిల్టర్ అంతా జామ్ అయిపోయింది అనమాట. వీళ్ళు ఏమనుకున్నారంటే మోటార్ పోయింది కదా, జస్ట్ మిషన్ ఆగిపోయింది కదా, ఒకసారి మిషన్ చూస్తే సరిపోతుందని అనుకున్నారు. కానీ ఇవన్నీ ఓపెన్ చేసేసరికి నాకే చాలా బాధ అనిపించింది. సో టోటల్గా మొత్తం ఇవన్నీ మార్చేసాము. దాదాపుగా 2000 వరకు అయ్యింది. ఇదంతా కూడా మేము ఆఫ్లైన్లోనే పర్చేస్ చేసాము, ఆన్లైన్లో కొనలేదు. ఎందుకంటే ఆన్లైన్లో కొంటే మళ్ళీ మనకి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోరనమాట. వాళ్ళు ఏ ఫిల్టర్దైనా ఏదైనా పిన్ ఇరిగిపోయింది అనుకోండి, మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు. సో దాని గురించి ఏంటంటే ఆఫ్లైన్లో తీసుకున్నాము. చూడండి, ఇదంతా ఫిల్టర్ అంతా ఫిట్టింగ్ చేసేసుకుని నీట్గా చేస్తున్నాను. సో ఇది ఎప్పుడు కూడా ప్రాపర్ టైట్ అనేది మీరు వేసుకోవాలి. ఈ ఓరింగ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే
ఒకసారి వాటర్ లీకేజ్ అయిందంటే మీరు ఏం చేయలేరు దాన్ని. సో ఈ పిన్స్‌లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా 2 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్పు మామూలుగా వెళ్తుంది. రెండో స్టెప్ ఏసేస్తే లాక్ అయిపోతుందనమాట. ఇంక మీకు వాటర్ లీకేజ్ అనేది జరగదు. ఎందుకంటే ఆ ఎల్బోలో కూడా ఓ రింగ్స్ అనేవి ఉంటాయి ఆ పైప్ సైజ్‌కి. చూడండి ఈ వైట్ పైప్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా! ఫ్లో స్విచ్ నుంచి వచ్చే బ్యూటీ వాటర్ అనమాట. అది డ్రైన్ అయిపోతుంది. ఈ బ్లూ పైప్ ఏసిందేమో ఇన్‌కమింగ్. ఇక్కడ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఈ లొకేషన్‌కి వచ్చినప్పుడు, ఇంటికొచ్చినప్పుడు అక్కడ చాలా రకాల బాతులు, కోళ్ళు, కుక్కలు ఈళ్ళు చాలా జంతు ప్రియుల్లాగా ఉన్నారు. సో, మొక్కలు కూడా చాలా మంచి మంచి మొక్కలు. ఈ అట్మాస్ఫియర్ చూస్తే నాకు చాలా బా అనిపించింది. సో, అందుకనే వీడియో తీసి మళ్ళీ దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. నాకు చాలా బా నచ్చిందనమాట. ఎందుకంటే నేచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే ఇది గాడ్ గిఫ్టెడ్. మనకిచ్చిన గాడ్ గిఫ్ట్ అనమాట. దాన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటామో నాకనిపించింది వీళ్ళు చాలా అంటే చాలా అందంగా వీళ్ళున్న లొకేషన్‌ని చాలా బా చేసుకున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియక వాటర్ ఫిల్టర్‌ని అలా పాడు చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.